హాయ్ హలో వెల్కమ్ టు రైతి అండ్ జిత్విన్. ఈరోజు వీడియో ఏంటంటే నా ఫేవరెట్ రెసిపీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు చాలా ఇష్టమైన కర్రీ ప్రిపేర్ చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఆ కర్రీకి ఏమేమి కావాలో మీకు చూపిస్తాను. కర్రీ ఏంటో వీడియో మీకే అర్థమవుతుంది. వీడియో అవుతూ నేను ఏం ప్రిపేర్ చేస్తున్నానో మీకే అర్థమవుతుంది. ఇప్పుడైతే నేను ఆ కర్రీకి ఒక చిన్న ఆనియన్స్ 4 తీసుకున్నాను. అలాగే ఒక టమాటా తీసుకున్నానండి. ఇవి కట్ చేసి గ్రైండర్ వేసేస్తాను ముందు. ఇప్పుడు దీన్ని గ్రైండర్ వేస్తున్నాను. నా కజిన్స్కి నా ఫ్రెండ్స్కి అయితే నేను ఏం వండుతున్నానో ఆల్రెడీ అర్థమైపోతుంది. నా ఫేవరెట్ అని చెప్పాను కాబట్టి తెలియని వాళ్ళకైతే మాత్రం వీడియో చూసి తెలుసుకోవాలి. సో ఇప్పుడైతే ఆనియన్ టమాటా పేస్ట్ అయితే వేసేసుకున్నానండి. ఇది ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను. తర్వాత ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేస్తాను. తర్వాత కరివేపాకు, తర్వాత ఒక ఎండుమిరపకాయ వేస్తున్నాను. ఆ తాలింపు వచ్చి కంట్లో పడిందండి. సో ఇప్పుడు ఆనియన్ టమాటా పేస్ట్ వేసేస్తున్నాను. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గ సాల్ట్, ఒక స్పూన్ గరం మసాలా, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుందామండి. ఇంకొంచెం బాగా వేగిన తర్వాత మనం కారం యాడ్ చేసుకుందామండి. ముందే కారం వేసుకుంటే కొంచెం కర్రీ బ్లాక్ కలర్లో వస్తుంది. అందుకని కొంచెం ఉల్లి వేగిన తర్వాత మనం కారం యాడ్ చేసుకుంటే మంచి కలర్ వస్తుంది. నెక్స్ట్ బ్లాక్గా కూడా రాదు. ఇప్పుడైతే ఒక స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నానండి. ఒక స్పూన్ సరిపోతుంది. ఎందుకంటే తర్వాత నేను పచ్చిమిరపకాయలు వేస్తాను, అందుకని చెప్పి ఒక స్పూన్ కారమే వేసుకున్నాను. ఇంత బాగా వేగించుకోవాలండి.
ఎంత వేగితే అంత బాగుంటుంది టేస్ట్ కర్రీ. ఇంతకీ నేను ఏం వండుతున్నానో మీకు చెప్పలేదు కదా. నాకు చాలా ఫేవరెట్ క్రాబ్ కర్రీ అండి. నాకు క్రాబ్స్ అంటే చాలా ఇష్టం. నాకు ఈయనకి కూడా చాలా ఇష్టం. జిత్విన్ అయితే అస్సలు ముట్టుకోడు. సో ఇప్పుడు ఆనియన్ పేస్ట్ అంతా వేగిపోయిన తర్వాత క్రాబ్స్ అయితే ఆనియన్ పేస్ట్లో వేస్తాను. మీకు క్లోజప్లో చూపిస్తాను. క్లోజప్లో చూపిస్తా అన్నానా, ఇలా వీడియో ఆన్ చేశాను అనుకున్నాను. వీడియో అంతా అవుతూ మధ్యలో కాల్ వచ్చింది, మా హస్బెండ్ కాల్ చేశారు. సో మొత్తం వీడియో అంతా మిస్ అయిపోయింది. అయితే ఆ క్రాబ్ అంతా వేగించేసాను కదా, వేగించాక ఇంత కప్పుతో చింతపండు రసం వేసుకున్నానండి. అలాగే 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు అది కొంచెం ఉడుకుతున్నప్పుడు ఒక 7-8 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, ఇలాగా పొడవుగా కట్ చేసుకొని. ప్రతిసారి ఇలానే వీడియో ఆన్ చేస్తాను అనుకుంటున్నాను, అది ఏమో ఆన్ చేస్తాను అనేసుకుంటున్నాను, కానీ అది ఆన్ అవ్వట్లేదు. ఈసారి కొంచెం బాగా చూసుకోవాలి. ఇలా ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకుంటానండి. ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేస్తే అలా ఉడుకుతుంది. సగం రెసిపీ ఎగిరిపోయింది వీడియో తీస్తున్నానని చెప్పి. డిసప్పాయింట్ అయిపోతున్నాను నేను ఇప్పుడు. ఇటు అటుపక్క ఎందుకు పెట్టానంటే, మా ఓడికి లంచ్కి దోశలు అడిగాడండి. దోశలు వేద్దామని చెప్పి ఇది అటు షిఫ్ట్ చేస్తాను. అటు కొంచెం లో ఫ్లేమ్, అటు కొంచెం చిన్న మంట వస్తుంది, ఇటు కొంచెం పెద్ద మంట వస్తుంది అని చెప్పి అటు పెట్టేసాను. ఇటు దోశలు అయితే కొంచెం బాగా వస్తాయి, కాలుతాయి అని చెప్పి. ఆల్రెడీ దోశల పిండి ఉంటుంది కదండి, ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది. సాల్ట్ వేయకుండా ఒక 3-4 డేస్ సరిపడా ముందే గ్రైండర్ వేసుకొని ఉంచేసుకుంటాం, వెట్ గ్రైండర్. సో అందులోని ఇప్పుడు సాల్ట్ వేసి కలుపుతున్నాను వీడికి దోశలు వేద్దామని. అమ్మ నాకు దోశలు పల్లీల చట్నీ కావాలమ్మా అని అడిగాడు వీడు. సో ఇలా పెనం కాలేలోపు చట్నీ చేసేద్దామని చెప్పి ఆల్రెడీ ముందే పల్లీలు వేగించేసుకొని ఉంచుకున్నానండి. అలాగే కొంచెం ఆయిల్లో కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేగించేసి ఉంచేసుకున్నాను. మళ్ళీ లాస్ట్లో తాలింపు పెడితే వాడికి జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కనిపిస్తాయి కదా, అంత ఇష్టపడరు. అందుకని చెప్పి ముందే వేగించేసి ఇలా చట్నీ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని చెప్పి ఇలా చేసేస్తాను వాడికి ఇష్టమయ్యేలాగా. వాడికి రైస్ తినాలని లేదని చెప్పి దోశలు చేయమన్నాడు. సో చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది, ఉప్పు అన్నీ సరిపోయండి. ఇలా థిక్గా చేసుకొని నచ్చితే కొంచెం వాటర్ కలుపుకొని తాలింపు పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే దోశలు వేసేస్తాను.
వాడికి మరీ క్రిస్పీగా ఉంటే ఇష్టం ఉండదండి. దోశలు కొంచెం మెత్తగా, కొంచెం సాఫ్ట్గా ఉంటే ఇష్టం, అట్లులాగా. వాడికి ఇప్పుడైతే దోశలు వేసేసి ఈ కర్రీ అయితే సిమ్లో పెట్టేసి నేను వాడికి బాక్స్ ఇచ్చేసి వచ్చేసి మళ్ళీ ఇది కంప్లీట్ చేస్తానండి. దీనికి బాక్స్ ఇచ్చేసి వచ్చేసానండి. సో కర్రీ ఎంతవరకు అయిందో చూద్దాము. ఎప్పుడైనా ఒక వీడియో తీస్తే, ఇంత కష్టపడి అన్నీ ప్రిపేర్ చేసుకున్న వీడియో తీస్తే మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే వీడియో తీయాలన్న ఉత్సాహం అన్నీ పోతాయి. ఏదో ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్, డిసప్పాయింట్లా కనిపిస్తుంది. సో కానీ ఇంత కష్టపడి తీసానని చెప్పి సరే ఎలాగో ఒకలాగా ఎడిటింగ్ చేసి పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు కర్రీ ఎలా వచ్చిందో చూద్దాము. చూసారు కదండి, క్రాబ్ అయితే ఉడికిపోయింది. ఈ వాటర్ అంతా కొంచెం దగ్గరికి వచ్చేస్తే స్టవ్ కట్టేసుకుంటే క్రాబ్ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. చూసారు కదండి ఇవాళ వీడియో. ఈరోజు అయితే నేను ఇలా ప్రిపేర్ చేశాను. చిత్తునికి బాక్స్ ఇచ్చేసాను, కర్రీ ఇలా ప్రిపేర్ చేశాను. ఇంకోసారి ఎప్పుడైనా క్రాబ్ కర్రీ డీటెయిల్గా నీట్గా వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటానండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.